నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో బంగారం ధరలు ఒక్క రోజులో కుప్పకూలాయని చెప్పేసి మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. కువైట్ లో మంగళవారం నాడు బంగారం ధరలు దశాబ్ద కాలంగా ఒక్క రోజులో అత్యంత దారుణంగా పడిపోయాయి. దీంతో బంగారం ధరలు రికార్డు స్థాయి కనిష్ట స్థాయికి అయితే చేరుకోవడం జరిగింది. అలాగే ట్రాయ్ తెలిపిన వివరాల ప్రకారం ఔన్సుకు $4,381 ఉన్న బంగారం ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని తాకిన తర్వాత మంగళవారం స్పాట్ గోల్డ్ 6.3% తగ్గి $4,082 ఒక ఔన్స్ చేరుకుందని చెప్పేసి యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా అదే బాటలో నడిచాయి. అలాగే కువైట్ విషయానికి వస్తే కానీ 39 దినార్లకు 40 దినార్లకు బంగారం ధరలు వెళ్ళినప్పుడు మనం చూసుకుంటే ఒకటే రోజు మనం చూసుకుంటే కానీ 38 దినార్లకైతే పడిపోవడం జరిగిందనమాట. 40 దినార్లు ఉన్న గ్రాము బంగారం ధర 22 క్యారెట్ల బంగారం ధర ఉన్నట్లుండి 2 దినార్లు ఒకే రోజు పడిపోవడం జరిగిందనమాట. గ్రాము మీద తొలం మీద మనం చూసుకుంటే కానీ 20 నుంచి 25 దినార్లు తగ్గినట్లయితే మార్కెట్ నిపుణులు తెలుపుతూ ఉన్నారు. అంటే 2013 తర్వాత కువైట్ లో ఒకే రోజు ఇంత పెద్ద మొత్తంలో బంగారం తగ్గడం ఇదే మొదటిసారని చెప్పేసి దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయని చెప్పేసి అమెరికా మరియు చైనా మధ్య టారిఫ్ విషయం ఏదైతే ఉందో అది ఒక కొలిక్కి రావడం, అలాగే భారతదేశంలో దీపావళి పండుగ అయిపోవడంతో అక్కడ బంగారుకు డిమాండ్ తగ్గడంతో ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు ఆకాశానికి అంటిన బంగారం ధరలు పడిపోయాయని చెప్పేసి 2013 తర్వాత కువైట్ లో ఒకే రోజు బంగారం ధరలు కుప్పకూలిపోవడం ఇదే మొదటిసారని చెప్పేసి ప్రస్తుతం కువైట్ లో బంగారం ధరలు మనం చూసుకుంటే 37 దినార్ల వద్ద కొనసాగుతూ ఉన్నాయి 22 క్యారెట్ల బంగారం ధర. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర 40 దినార్ల వద్ద 1 గ్రాము బంగారం ధర కొనసాగుతూ ఉందని చెప్పేసి మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ఏది ఏమైనా సరే కానీ పెరుగుట కొరకే అని చెప్పేసి పెద్దలు చెబుతూ ఉన్నారు కదా. ఎంత పెరిగితే అంత తగ్గుతాదన్నమాట. రాబోయే రోజుల్లో ఇంకా బంగారం తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. ప్రస్తుతం వెండి ధర మనం చూసుకున్నా సరే కానీ కేజీ వెండి ధర ఇండియాలో 2,10,000 రూపాయలకు వెళితే ప్రస్తుతం 1,74,000 ఆ మధ్యలో అయితే కొనసాగుతూ ఉంది. అంటే దాదాపు కేజీ వెండి మీద మనం చూసుకుంటే 30,000 రూపాయలు తగ్గినట్లయితే మార్కెట్ విశ్లేషకులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.